జగన్ పాలనలో ధాన్యం బకాయిలు వేల కోట్లు పెట్టి వెళ్లారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు చెల్లించింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తాం. నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ మంత్రి. అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా